వినికొండ వాస్తవ్యుడు బేతం సందీప్ హర్ష అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. వినికొండ వాస్తవ్యుడైన బేతం సందీప్ హర్ష అసోసియేటెడ్ డైరెక్టర్ గా పనిచేసిన మూవీ సింగిల్ చిత్రం విడుదలై సక్సెస్ఫుల్ గా నిలిచింది. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం సందీప్ హర్ష రెండవ మూవీ రిలీజ్ సందర్భంగా వినికొండ కీర్తి డీలక్స్ నందు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సందీప్ మిత్ర బృందం సంబరాలు జరిపారు. ద గర్ల్ ఫ్రెండ్ చిత్రం విజయం సాధించి సందీప్ హర్ష భవిష్యత్తులో మంచి మంచి చిత్రాలను దర్శకుడుగా ఎదగాలని సందీప్ ని ఆశీర్వదించారు. వీరపనేని చంద్రమౌళి మాస్టారు, డాక్టర్ ఆనంద్ కుమార్ నాయుడు, అన్నాప్రగడ సూర్యప్రకాష్, శ్రీకాంత్ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్, వాసు రియల్ ఎస్టేట్ బిజినెస్, మందా మోషే, సంపంగుల ప్రేతం మరియు సందీప్ మిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గం ప్రజలందరికీ శుభవార్త. హర్ష అనే వినుకొండ వాస్తవ్యుడు, యువకుడు, కష్టపడి సినిమా ఫీల్డ్లో తనంతట తానే స్వయంగా చేరి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగాడు. గతంలో సింగిల్ సినిమా అనే పిక్చర్ కూడా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ అనే దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఈరోజు అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ సందర్భంగా మేమందరం ఇక్కడ కలిసి ఫంక్షన్ లాగా చేసుకుంటున్నాం. ఆ అబ్బాయి రాబోయే రోజుల్లో చాలా పిక్చర్స్కి మరి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి ఎదగాలని, డైరెక్ట్ చేయాలని, కొన్ని రోజులు కొన్ని పిక్చర్లు చేసిన తర్వాత స్వయంగా డైరెక్ట్ హోదా పొందాలని, ఆ దేవుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. తప్పక ఈ ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని కుటుంబ సమేతంగా, ముఖ్యంగా యూత్ అంతా చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పిక్చర్ చాలా బాగుందని కూడా చెబుతున్నారు. కనుక మీరందరూ కూడా పిక్చర్ చూసి మరి ఆయన్ని ప్రోత్సాహం చేయాలని, మీ దీవెనలను కూడా ఆయనకి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. శుభాకాంక్షలు. మన వినుకొండ వాస్తవ్యుడు యువకుడు సందీప్ హర్ష రెండవ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. మొదటగా సింగిల్ సినిమాకి ఏ ప్లేస్లో కేక్ కట్ చేసి ఆయనకి అభినందనలు తెలియజేసాం. దాన్ని ప్రజలందరూ విజయవంతం చేశారు. ఈసారి మన నేషనల్ క్రష్ రష్మిక మండన్నతో పనిచేయటం అదే ఒక పెద్ద అచీవ్మెంట్. గర్ల్ ఫ్రెండ్ సినిమా యూత్ ఎంటర్టైనర్గా రూపొందింది. మన హర్షాని మనం ఇంట్లోనే చేస్తూ ప్రోత్సహిస్తూ సొంతగా డైరెక్టర్గా త్వరలోనే సినిమా తీసి విజయవంతం చేసి ఇంకా పెద్ద స్థాయిలో ఫంక్షన్లు చేసుకోవాలి. ఆడియో ఫంక్షన్లు, 100 రోజుల ఫంక్షన్లు కూడా జరగాలని కోరుకుంటూ వాళ్ళ నాన్నగారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఈ సందర్భంగా నాకు చెప్పేది ఏంటంటే, మా చిరకాల మిత్రుడు వేతం గాబ్రియల్ మోయస్ కొడుకు సందీప్ హర్ష ఇవాళ అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక గుర్తింపు పొంది 2-3 ఫిల్మ్స్ తీశాడు. దాంట్లో సక్సెస్ అయినందుకు చాలా సంతోషకరం. చదువుకునేటప్పటి నుంచి కూడా ఈ కుర్రవాడు కెమెరాలు, ఈ ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. 2-3 టెలిఫిల్మ్స్ కూడా తీశాడు. దాంట్లో మమ్మల్ని కూడా ఒకసారి దాంట్లో కూడా మాకు రోల్ ఇచ్చాడు. అతని టేస్ట్ బట్టి అతను మంచి ఫీల్డ్ ఎన్నుకున్నాడు. భవిష్యత్తులో అతను మంచి డైరెక్టర్ అయ్యి వినుకొండకి, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబానికి మంచి పేరు తెస్తాడని ఆశిస్తూ నిర్మిస్తున్నాను. నమస్కారం. మరి సందీప్ హర్ష అనే వ్యక్తి ఈరోజు ఇంత ఉన్న స్థితిలో ఉన్నాడంటే మా అందరికి కూడా చాలా గర్వకారణం. ఆ అబ్బాయిని మేము ఎత్తుకుని ఆడించడం చిన్నపిల్లాడు. ఈరోజు గతంలో సింగిల్ సినిమాకి అది హిట్ అయింది. ఈ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా సూపర్ హిట్ అయిద్దని మేము ఆశిస్తున్నాము. మొదటి నుంచి వాళ్ళ కళాకారులు, వాళ్ళ నాన్నగారు వేతం గాబ్రియల్ మోయస్ గారు చాలా మంచి కళాకారుడు, గొప్ప వ్యక్తి. మరి ఈ అబ్బాయి ఈ వినుకొండకి, ఈ నియోజకవర్గానికి, ఈ పల్నాడు జిల్లాకే మరి మంచి పేరు తెస్తాడని ఆశిస్తూ అబ్బాయికి ఆశీస్సులు అందిస్తూ అవకాశం ఉన్నటువంటి వీళ్ళకి కానీ, పెద్దలకు కానీ, మరి ప్రెస్ వాళ్ళకి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మన వినుకొండ పట్టణ
వాస్తవ్యులు మోషే గారి కుమారుడైనటువంటి వేతం సందీప్ హర్ష గారి ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్కి వచ్చినటువంటి కుర్రాళ్ళకి యూత్కి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ తను కూడా అంచెలంచెలుగా సక్సెస్ఫుల్గా మంచి డైరెక్టర్ అయి ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవాలని మనం వినకుండా కూడా మంచి పేరు ప్రతిష్ట సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలండి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన మా ఫ్రెండ్ బేతం సందీప్ హర్ష నా చిన్నాటి స్నేహితుడు. తనది ఇది 2వ సినిమా. ఇంతకుముందు మనం ఇదే మీటింగ్లో సింగిల్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా తను వర్క్ చేశాడు. అది మంచి సక్సెస్ అయింది. గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మేమందరం తన కోసం వచ్చాము. తను ఓన్గా ఒక మంచి సినిమా తీస్తే అది వినకుండా మొత్తం పాపులర్ అయ్యి తను మంచి సక్సెస్ అయ్యి మా అందరికీ గర్వకారణంగా నిలిచాడు ఈ సినిమాతో. ఫ్యూచర్లో ఇంకా మంచి విజయాలు సాధించాలని నేను హార్ట్ఫుల్గా తను కోరుకుంటున్నాను. సో తనకి మీ బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటున్నాను.